ఏమండి, బాల్యం పాడైపోతుంది అన్నప్పుడు పాడైపోతుందండి. ఆ రోజు మాత్రమే కాదు, ఈ రోజు ఉన్నటువంటి బాల్య దశలో ఉన్న పిల్లల పరిస్థితి బాగుందని మీరు అనుకుంటారు? లేదండి. మేము ముందు ఎలా ఉంటారు అనుకుంటున్నారు? నోటిలో చెయ్యి పెడితే అసలు కొరకడం కూడా తెలియనంత అమాయకంగా ఉంటారు పిల్లలు మీ ముందు. వాళ్ళు ఎలాంటి వాళ్ళ తెలియాలంటే వారి స్నేహితులను చూడాలి, వారు బజార్లో కానీ వాళ్ళు చదువుకున్నటువంటి స్థలంలో కానీ వారి ప్రవర్తన చూడండి, మీకు తెలిసిపోతూ ఉంటది. రీసెంట్ గా చూసిన ఒక వీడియో చూసి షాక్ అయిపోయారండి. బడిలో ఉన్నటువంటి టీచరు ఆ 4-5 తరగతి చదువుకుంటున్నటువంటి ఒక విద్యార్థిని ప్రేమతో దగ్గర తీసుకొని ఒక తల్లిలాగా ఆ పిల్లోడికి ముద్దు పెట్టపోతుంటే వాడేం చేస్తున్నాడు తెలుసా? టీచర్ తల గట్టిగా పట్టుకొని లిప్పు కిస్ ఇవ్వబోతున్నాడు. వాడు పెదాల పైన ముద్దు పెట్టబోతున్నాడు. ఎవడు? 4వ తరగతి 5వ తరగతి చదువుతున్న పిల్లోడు. వాడికి ఏం తెలుసండి? ఎందుకు అలా మారిపోయాడు? చూడకూడని వాటిని వాడు చూస్తూ పెరుగుతున్నాడు కనుక. ఎక్కడ చూస్తున్నాడు వాడు అన్నప్పుడు? సెల్లు. అందరి చేతుల్లో సెల్ ఫోన్స్ ఉన్నాయన్నప్పుడు ఉన్నాయండి. మీ పిల్లలను పాడు చేస్తున్నటువంటి అత్యంత భయంకరమైనటువంటి వెపన్ ఏదైనా ఉందంటే అది మీ దగ్గర ఉన్న సెల్ ఫోనే. పిల్లలు అడగగానే మీరు ఫోన్లు ఇచ్చేస్తూ ఉంటారు. చాలా మంది తల్లిదండ్రులు చూడండి, పిల్లలు అడిగితేనండి ఫోన్ ఇచ్చేస్తారండి. మంచిది అనుకుంటున్నారా? మంచిది కాదు అది. మీరు అడగగానే మీ పిల్లలకు ఫోన్ ఇస్తున్నారంటే మీ చేతులతో మీరే మీ పిల్లల్ని పాడు చేస్తున్నారని అర్థం.